శోభా శెట్టి అక్కొచ్చేసి సెల్ఫ్ ఈవిక్టెడ్ అయింది. అంటే తన సొంత నిర్ణయంతోనే హౌస్‌లోంచి బయటకు వచ్చేసింది. ఎందుకు ఏమి చెప్తా ఇప్పుడు. నేను ఈ బిగ్ బాస్ మన బిగ్ బాస్ అయిపోతానే కన్నడ బిగ్ బాస్ చేయాలనుకున్నా. ఎందుకంటే అక్కుంది. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. 50,000 వ్యూస్ వరకు వస్తున్నాయి. అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్న ఎపిసోడ్స్ లెక్కన మన బిగ్ బాస్ అయిపోగానే. అందుకే ఈరోజు అక్క ఫుల్ ఏడ్చింది నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. దానికి ఏం జరిగింది ఈ వారం అంతా అని చూద్దామని ఒక 4 ఎపిసోడ్లు చూసా. వేరే లెవెల్లో ఆడారు కంటెస్టెంట్స్ అందరూ. నిజంగా చాలా బాగా అనిపించింది. ఫైర్ ఒక్కొక్కరిలో చాలా ఉంది. చాలా బాగా కొట్టుకున్నారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కన్నడ బిగ్ బాస్ నాకు. ఇంకా అక్క ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీలో ఒక ప్రోమో వదిలేరు కదా, ఆ ప్రోమోలోనే ఫైర్ చూపించింది అంతే. 2 రోజులు. మిగతా ఈ 2 వారాల్లో ఎక్కడ నోరు కూడా ఎత్తలేదు. ఏ ఆటలోనూ కనపడలేదు. అలా జరిగింది. ఇంతకు ముందర వారమే 2 సార్లు కింద పడింది ఆటలో. దెబ్బలు కూడా తగిలించుకుంది. ఒకసారి కాలుకి, ఒకసారి చేతికి. ఇంకొచ్చేసి ఈ వారం అయితే తనకి ఆడేదానికి ఛాన్సే రాలేదు. ఫుల్ కనపడలేదు గేమ్లోనే. అలాగే ఇంకా జైలుకు కూడా శోభా శెట్టి గారినే వేశారు. ఎందుకంటే ఈ వీక్ పర్ఫామ్ చేయలేదు అని. ఇంకా ఈరోజు సుదీప్ గారు వచ్చారు. ఫస్ట్ వచ్చిన తర్వాత నలుగురు ఉన్నారు ఇంకా నామినేషన్లో. ఎవరు వెళ్ళిపోతారు అని హౌస్మేట్స్ అందరినీ అడిగారు. అందరూ శోభా శెట్టి గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ వారం వీళ్ళే వెళ్ళిపోతారు అని. ఎందుకని అందరినీ కారణాలు అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు. ఫస్ట్ వచ్చిన 2 రోజులు బాగా అనిపించింది. వీళ్ళు ఫైర్ ఉంది, వీళ్ళు బాగా ఆడతారు అనుకున్నాం. ఎక్కడైనా ఏమన్నా పాయింట్ కనిపిస్తే అందరి ముందర పెడతారు, బాగా చెప్తారు అనుకున్నాం. కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఈ వారం వీళ్ళే వెళ్తారని హౌస్మేట్స్ అందరూ డిసైడ్ చేశారు. ఇంకా అక్క అక్కడితో డల్ అయిపోయింది. ఇంకా సుదీప్ గారు వచ్చేసి శోభా శెట్టి నువ్వు సేఫ్ అని చెప్పారు. అప్పుడే అక్క చెప్పింది నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని. ఎందుకంటే అప్పుడు సుదీప్ గారు నిలిపి చెప్పారు, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అని. అప్పుడు వీళ్ళందరూ నీకు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతామని ఈ వారం చెప్పారంటే అది చెప్తున్నా దానికి. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ 2 రోజుల్లో ఏ రేంజ్లో బిల్డప్ ఇచ్చావు, నువ్వు బాగా ఆడతావు, నువ్వు అలా ఫైర్ చూపించావు. వీళ్ళందరూ అదే ఎక్స్పెక్టేషన్స్ నీ మీద పెట్టుకున్నారు. నువ్వు ఈ 2 వారాల్లో ఏమి ఆడకపోయేసరికి నిన్ను ఈ వారం ఇంటికి వెళ్ళిపోతామని వీళ్ళందరూ చెప్పారంతే అని సుదీప్ సార్ చెప్పారు. మీరు ఇంకోటి అన్నారు, జనాలు ఈ వారం సేవ్ చేస్తే నన్ను నేను నిరూపించుకుంటానని. ఇప్పుడు జనాలు సేవ్ చేశారు. కానీ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఆడలేకపోతున్నాను, నేను హౌస్లో ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నారు. ఇప్పుడు జనాలు ఓట్లు వేసిన వాళ్ళందరినీ మీరు ఈడియట్స్ని చేశారు అని చెప్పారు. ఒక్కసారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాక ఖచ్చితంగా అక్కడే ఉండాలి. ఏం జరిగినా ఆడనే ఆడాలి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడే మా తల్లిగారికి బాగలేదని చెప్పారు. ఇంకొక వారం తిరిగి చూస్తే నా తల్లి చనిపోయింది. నేను వర్క్ ఇంపార్టెంట్ ఇచ్చి వర్క్ చేశా. మీరు అలానే ఉండాలి అని సుదీప్ సార్ చెప్పారు. ఇంకోటి, వ్యవసాయం చేసే వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు కాళ్ళు చేతుల నొప్పులని వ్యవసాయం చేసేది మానేస్తే మనకు అన్నం ఎలా దొరుకుతుంది. అలాగే వాళ్ళకంటే మనం బెటర్ కదా, చాలా అంటే చాలా బెటర్. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు హౌస్లో ఉండి ఆడలేకపోతున్నాను అంటున్నారు. మీకు జనాలు వేసిన ఓట్లన్నీ ఇప్పుడు ఏం చేయాలి. మీరు వాళ్ళని ఈడియట్స్ని చేశారు, మోసం చేశారు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి సుదీప్ సార్, దీనికి మించి మోటివేషన్ ఇంకా నేను ఇవ్వలేను. ఒకటి ఉంటారా లేకుంటే బయటికి పోతారా, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అన్నారు. శోభా శెట్టి గారు నేను ఉంటాను అన్నారు. ఆ తర్వాత ఇంకా థ్యాంక్ యూ స్పీచ్ చెప్పండి అన్నారు. నాకు ఓటు చేసిన ప్రజలందరికీ చాలా థ్యాంక్స్. ఈ వారం నేనే వెళ్ళిపోతా అనుకున్నా, ఎందుకంటే పర్ఫామ్ చేయలేదు. కానీ మీరు ఓట్లు వేసి గెలిపించారు. ఇన్ని రోజుల తర్వాత కూడా కన్నడకు వచ్చాక మీరు అలానే సపోర్ట్ చూపించారు. చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇదైన అంతా తర్వాత ఇంకా లాస్ట్ ఇంకొక ఇద్దరు ఉన్నారు ఎలిమినేట్ అయ్యేకి. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అప్పుడు శోభా గారు మళ్ళీ సుదీప్ గారిని అడిగారు, సార్ నేను మీతో మాట్లాడాలి అని. వద్దు అన్నారు సుదీప్ సార్. సార్ లేదు సార్ మాట్లాడాలి. ఐ సెడ్ నో అన్నారు. అలా చాలా 3-4 సార్లు అన్నారు. కానీ శోభా శెట్టి గారు ఎంతకో వినలేదు. ఇంక సరే ఏమో చెప్పండి అన్నారు. నేను వెళ్ళిపోతాను సార్ అని మళ్ళీ అన్నారు. అప్పుడు అంత స్పీచ్ ఇచ్చాను, మీరు కూడా సరే అన్నారు, ఇదన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోతానంటే ఏంటి ఇది అన్నారు. సరే సార్ నేను ఉండలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతాను అని శోభా శెట్టి గారు అన్నారు. వారం అంతా బిచ్చం ఎత్తుకుంటారు, ఓట్లు నాకేంటి అని. ఇప్పుడు జనాలు ఇట్లా ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా వాళ్ళకి మర్యాద లేకుండా చేస్తున్నారు అని సుదీప్ సార్ అంటాడు. ఆ తర్వాత వచ్చేసి అప్పుడు అంటే అంతకు ముందర చేశారు కదా, అదంతా డ్రామానా, ఇప్పుడు చేస్తుంది డ్రామానా, ఏదో ఒకటి చెప్పండి అని సుదీప్ సార్ అన్నాడు శోభా శెట్టి గారిని. నేను అలాగే జనాలు మీ గురించి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రీచ్ అవ్వకపోతే
అప్పుడు శోభా శెట్టి గారు వచ్చేసి నేను జనాల ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేను సార్, నేను ఉండలేని ఈ హౌస్లో అంటారు. అప్పుడు సుదీప్ సార్ వచ్చేసి సింపతి వద్దు, జనాల రెస్పెక్ట్ లేదు, మీకు ఓట్లు వేసిన ఇంతవరకు గెలిపించారు కానీ మీకు వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు, పెద్ద డ్రామా చేస్తున్నారు, మీరు 11 సీజన్స్ నుంచి చూస్తున్నా ఎప్పుడు ఇలా జరగలేదు, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇది డ్రామా సింపతి అని సుదీప్ సార్ అన్నారు. ఇంకా అలాగే యూ థింక్ ఐ యామ్ ఏ ఫుల్, ఇంకా ఎంత చెప్పినా సుదీప్ సార్ శోభా శెట్టి వినలేదు, నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండలేను అన్నారు. ఇంకా సరే జనాల దగ్గర క్లాప్స్ కొట్టించారు, చూడండి మీరు ఓట్లు వేసి గెలిపించారు కానీ ఆవిడే వెళ్ళిపోతాను అంటున్నారు, అందుకే వెళ్ళిపోమని చెప్తున్నా, ఇప్పుడు గేట్లు ఓపెన్ అవుతాయి, వెళ్ళిపోతావా లేదా అని చెప్పు అన్నారు. ఇంకా శోభా శెట్టి నేను వెళ్ళిపోతానండి పంపించేశారు. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఒకరు ఎలిమినేట్ వాళ్ళు వాళ్ళిద్దరిని సేవ్ చేశారు. జనాలకి ఆ తర్వాత సుదీప్ సార్ సారీ చెప్పారు, ఎవరైతే శోభా శెట్టి గారికి ఓట్లు వేశారో వాళ్ళకి సారీ. ఇంకా వీళ్ళిద్దరికి ఇంకొక ఛాన్స్ వచ్చింది. ఏందక్క ఇది, నేను కూడా నీ మీద ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఈ సీజన్లో వైల్డ్ కార్డ్లో వెళ్ళి విన్నర్ అవుతావని, కానీ నువ్వు ఇలా చేసావు. ఇంకా శోభా శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు, సెల్ఫ్ ఎలిమినేట్.